హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శైలజ. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట. ఇది ఇనార్బిట్ మాల్లో తీసుకున్నాను నేను. ఫుల్ కాటన్ వైట్ ఇది చాలా బాగుంటుంది డ్రెస్. సో ఇక్కడికైతే మేము బయటికి వెళ్తున్నాము మార్నింగ్. సో ఫస్ట్ అయితే టిఫిన్ చేయలేదు. నేను యాక్చువల్గా మార్నింగే లేచేసి లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఆఫ్టర్నూన్ వచ్చే టైంకి మా హస్బెండ్ తినేసి ఆఫీస్కి వెళ్ళాలన్నారు. సో లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా టిఫిన్ చేయకుండా బయలుదేరిపోయాం అనమాట. సో టిఫిన్ కోసం అక్కడ ఒక చిన్న ఉడిపి రెస్టారెంట్లో ఆగేమో. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను చెప్పలేదు కదా. వీక్షాది అక్షరాభ్యాసం ఉంది, షాపింగ్ అని బయటకు వచ్చామన్నమాట. యాక్చువల్గా నేను ఒక థీమ్ అనుకున్నాను అక్షరాభ్యాసానికి, అంటే సరస్వతి దేవిది కాబట్టి సో ఫుల్ వైట్ తీసుకుందాము మొత్తం ముగ్గురం, నేను మా హస్బెండ్ వీక్ష అని చెప్పి అలా ఒక థీమ్ అనుకున్నాను. సో దానికోసమని నేను వీక్షకి ఇక్కడ వైట్ కలర్ది చూస్తున్నాను, నాకు ఎక్కడ దొరకలేదనమాట. సో ఇదేదో బాగుంది కొంచెం అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ ఏదో నచ్చిందని చూస్తున్నాను. అది అస్సలు నాకు సైజ్ చూడడానికి అసలు రావట్లేదు. మొత్తం షాప్ అంతా పరిగెట్టేస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే నాకు ఏం దొరకలేదు వైట్ కలర్వి. ఒక 2 లెహెంగాస్ అయితే తీసుకున్నాను. సో ఇదైతే మాకు పక్కన పిల్లలు ఉంటారనమాట, వాళ్ళందరికీ చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వడానికని నేను ఇలాగా బుక్స్, పౌచ్, అందులో పెన్స్ ఇవన్నీ కూడా కొన్ని చాక్లెట్స్ అన్నీ అరేంజ్ చేసుకుని దీంట్లో పెట్టుకున్నాను అనమాట. సో ఈ బ్యాగ్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గానే ఉన్నాయి, బట్ ఈ కలర్ బాగుందనిపించి ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో ఇందులో బుక్స్, పౌచ్, కొన్ని చాక్లెట్స్ అలా సర్ది పెట్టుకున్నాను అనమాట నేను ముందు రోజే. నాకు మళ్ళీ ఆ రోజు యాక్చువల్గా అక్షరాభ్యాసం అనేది 14th February జరిగింది. సో ఆ రోజు మళ్ళీ నాకు ఇవన్నీ చేసుకోవడం అంటే వీక్షతో చాలా కష్టమైపోతుంది. సో అందుకే ముందు రోజే అది పడుకున్నప్పుడే నేను ఇవన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట. సో ఇందాక ఏం చెప్తున్నాను, డ్రెస్ గురించి కదా. సో నేను ఇలా వైట్ కలర్ థీమ్ అనుకున్నాను, కానీ నాకు దొరకలేదు వీక్షదైతే. అండ్ ఇక్కడ ఇదేమో నేను లెహెంగా తీసుకున్నాను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ పేజ్లోని, రుద్ర జ్యువెలరీస్ అనుకుంటా, రుద్ర జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది, నియర్లీ 8 months బ్యాక్ తీసుకున్నాను. నాకు తెలిసి ఇప్పుడు ఈ మోడల్ డ్రెస్లు అందరూ కొనేసుకుని యూజ్ చేసి కూడా ఉంటారు, నేనే లేట్గా కట్టుకుంటున్నానేమో. సో ఇది అక్షరాభ్యాసం కోసమనే తీసుకున్నాను. వైట్ కలర్ చెప్పాను కదా, వైట్ కలర్ ఉండాలని చెప్పి. సో స్టిచ్ చేసేసి కూడా పెట్టుకున్నాను, బట్ చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. సో నాది సెట్ అయిపోయింది. అండ్ మా హస్బెండ్ ఎలాగో పంచి కట్టుకుంటారు వైట్ కలరు, సో తనది కూడా సెట్ అయిపోయింది. వీక్షది నాకు ఎందుకో తీసుకున్నాను కానీ బయట వైట్ కలర్ కాదు, బట్ ఎందుకో నాకు అది తృప్తిగా అనిపించలేదు. సో ఫైనల్గా నేను మళ్ళీ అమెజాన్లోకి వెళ్ళి అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట వైట్ కలర్ పట్టుపరికిని. చాలా బాగుంది. సో ముగ్గురిది ఇంచుమించు యాక్చువల్గా వాళ్ళ నాన్నది దానిది బాగా సెట్ అయింది, నాది ప్యూర్ వైట్ వచ్చింది. సో ఓకే, వైట్ కలర్ థీమ్ అనుకున్నాను కాబట్టి అలా వచ్చింది. సో ఇక్కడైతే నేను పూజకైతే అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్గా బ్రహ్మగారు వచ్చేసారు. వీక్ష అయితే ఇక్కడ పూజ స్టార్ట్ అవ్వడం మొదలు ఇంకా నాకు స్లేట్ ఇవ్వండి, నేను రాసేస్తాను పలక మీద అంటూ కూర్చుంది. ఆగవే బాబు, ఇంకా అప్పుడే కాదు ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తూ వచ్చాం. అదైతే అసలు ఆగలేదు, నాకు పలకిచ్చేయండి నేను రాసేస్తాను అని గొడవ. అండ్ ఫైనల్గా అది ఆల్రెడీ బుక్కుల మీద గోడల మీద రాసేస్తూ వచ్చిందనమాట ముందు నుంచి. యాక్చువల్గా దానికి May 13th, May 3 కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు చేస్తున్నాం మేము అక్షరాభ్యాసం. అంటే మాకు ముందు గృహప్రవేశం ఇవన్నీ కూడా అయ్యాయి కదా, సో అందుకని ఇప్పుడు పెట్టుకున్నాం అనమాట. 14th అనేది వసంత పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు కదా, సో ఆ రోజు పెట్టుకున్నాము. యాక్చువల్గా రోజు వ్యాలంటైన్స్ డే కదా 14th, మేము అసలు వ్యాలంటైన్స్ డే సంగతే మర్చిపోయామన్నమాట. 14th అనగానే వీక్షది అక్షరాభ్యాసం అది గుర్తుంది మాకు. అసలు వ్యాలంటైన్స్ డే అని సంగతి కూడా మర్చిపోయాము. తర్వాత గుర్తొచ్చిందనమాట, ఇదేంటి వాళ్ళు వ్యాలంటైన్స్ డే కదా విష్ చేయలేదేంటి అంటే, మర్చిపోయాను అక్షరాభ్యాసం అనే గుర్తుంది అన్నారు మా హస్బెండ్. సో ఓకే ఫైన్, ఒక ఫోటో అయినా తీసుకో అని అడిగాను అనమాట. సరే ఫోటో తీసుకున్న, మీ ఇద్దరం కలిపి సెల్ఫీ తీసుకున్నాం. అసలు ఇదివరకు వీక్ష పుట్టక ముందు అయితే చాలా ఫొటోస్ తీసుకునే వాళ్ళము. వీక్ష పుట్టిన తర్వాత అది వాళ్ళ నాన్న తీసుకుంటున్నారు, నాతో తీసుకోవట్లేదు అనమాట సెల్ఫీ. నేను అప్పుడప్పుడు గొడవ చేస్తూ ఉంటాను, ఇదేంటిది ఇంకా వీక్షతోనే తీసుకుంటావా, నాతో తీసుకోవా అని. సో అదంతా పక్కన పెడితే, సో ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయిందనమాట.
సరే. విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ. దానికి పాపం అక్షరాభ్యాసం అని పలకడం రాక అక్షరాభ్యాం అక్షరాభ్యాం అంటుందన్నమాట. అమ్మ అక్షరాభ్యామా ఇది అని అడుగుతుంది. ఆ అక్షరాభ్యాసమే అని చెప్తున్నాము. దానికి పలకడం రావట్లేదు. ఓం చెప్పు బీజు ఇంకో రాయాలి. గణేశ మీరు కూడా అంటున్నారు. ఓం గం గణేశాయ నమః. గణేశాయ నమః. ఓం గం గణేశాయ నమః. అది ఫస్ట్ వేలు పట్టుకుని రాయిస్తే రాసిందనమాట. ఇంకాసేపు ఉన్నాక దానికి మూడిపోయింది అనుకుంటా. నన్ను వదిలేయండి నేను రాస్తానంది. సరే వదిలేస్తేనేమో ఆ బియ్యంలో కెలికింది, మొత్తం బియ్యంతో ఆడడానికి ట్రై చేసింది. అలా కాదు రాయాలి అంటే వినలేదు. ఇంకా సరే అని బ్రహ్మగారు మీరే రాసేయండి అన్నారు. సో వాళ్ళ నాన్నే రాశారు. అదేమో బియ్యంలో కెలుగుతూ ఆడుకుందనమాట. సో అంతే, చాలామంది పిల్లలు అలా కూర్చుని రాయమంటే రాయరు కదా. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పిన మంత్రాలు చెప్పినవన్నీ చెప్తూ రాసింది బాగానే. ఆయన అన్నారు కూడా ఎన్ని ఇయర్స్ అంటే 2.5 అంటే అబ్బో మాటలు బాగానే వచ్చేసాయి స్పష్టంగా అని అన్నారు. కొంతమందికి ఫాస్ట్గా వస్తాయి, కొంతమందికి రావు. వాళ్ళ అబ్బాయి కూడా 2.5 ఇయర్సే అంట, కానీ ఇంకా మాటలు సరిగ్గా రాలేదంట. సో కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు కదా. సో ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు అంటే నాకు అర్థమయ్యేది కాదు ఇదివరకు. బట్ నాకు వన్స్ ఆడపిల్ల పుట్టేసేపటికి స్కూల్ ఏజ్ వచ్చేటప్పటికి ఏంటి అప్పుడే ఫాస్ట్గా అయిపోయిందా, నేను ఇంకా మొన్నే ప్రెగ్నెన్సీగా ఉన్నాను, మొన్నే పుట్టినట్టుంది ఇంకా అని అనిపించింది మాకైతే. నాకు మా హస్బెండ్కి అప్పుడే స్కూల్ ఏజ్ వచ్చేసింది, అక్షరాభ్యాసం వచ్చేసింది అనిపించింది. సో మీ అందరికి కూడా అలాగే అనిపిస్తుందా? ఏంటంటే వీళ్ళు పుట్టిన వెంటనే బారసాల, అన్నప్రాసన, ఫస్ట్ బర్త్డే, అక్షరాభ్యాసం ఇలా ఒక 3-4-6 మంత్స్కి అలాగే ఏదో ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది కదా. సో అక్షరాభ్యాసం అనేది ఇంకా లాస్ట్ అంటే ఇంకా స్కూల్ మొదలైపోతుంది. ఇంకా తర్వాత అంతా కూడా వాళ్ళకి ప్రతి ఇయర్ బర్త్డే ఫంక్షన్స్ వస్తాయి తప్ప ఇలా ఏముండదు. అంటే అలాగా అనిపించింది నాకైతే. బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఫస్ట్ బర్త్డే ఏంటి ఇలా అన్నీ అప్పుడే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. అప్పుడే చాలా పెద్దదైపోయినట్టు అనిపించింది నాకు. సో ఇంకా మొన్నే పుట్టినట్టుంది, అప్పుడే స్కూల్ ఏజ్ వచ్చేసింది. ఇంకా స్కూల్ తర్వాత ఆ స్కూలింగ్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి. సో వీళ్ళు ఇంట్లో ఉన్నంత వరకు వీళ్ళ అల్లరి అది చూస్తే అబ్బా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్తారు స్కూల్కి, అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు అనే ఫీల్ ప్రతి మదర్కి ఉంటుంది కదా. సో అలానే నాకు ఉంది, అబ్బా ఇది స్కూల్కి ఎప్పుడు వెళ్ళిపోతుందని. బట్ వన్స్ ఆ స్కూల్ ఏజ్ వచ్చేటప్పటికి స్కూల్కి పంపాలంటే అదే బెంగ వచ్చేస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఇంట్లో ఉంది, ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోవాలంటే నాకు అస్సలు తోచదు ఎలాగానే ఫీల్ కూడా వచ్చింది. సో ఈ 2 టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అనేది ప్రతి మదర్కి ఉంటుంది అనుకుంటా.
సో అలానే నాకు ఉంది. బట్ తప్పదు కదా, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి. సో సర్కిల్ అనేది అలాగా తిరుగుతూ ఉంటుంది. ఆడపిల్ల అంటేనే టెన్షన్ ఉంటుంది, అలాగే బెంగ ఉంటుంది. ప్రతి స్టేజ్లోని వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. సో జాగ్రత్తగా ఇంటికి రావాలి, అలాగే మ్యారేజ్ అయ్యాక వేరే హౌస్కి వెళ్తారు. ఇలా ప్రతి ఒక్క స్టేజ్లోని ఒక టెన్షన్, ఒక బెంగ అనేది ఉంటుంది. సో అది మనం పేరెంట్స్ అయ్యాకనే మనకు అర్థమవుతుందనమాట. మన పేరెంట్స్ ఫీలింగ్స్ ఎలా ఉండేవో మనం పిల్లలుగా ఉన్నప్పుడు అర్థం కావు. అది మనం పేరెంట్ అయ్యాకనే అది ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ఫీలింగ్ స్టేజ్లో ఉన్నామన్నమాట నేను మా హస్బెండ్. సో బట్ టైంతో పాటు అన్నీ అలా జరిగిపోతాయి కదా. ఓం చెప్పు నాన్న. ఓం పైన ఓం పైన ఓం గణేశాయ నమః. సరస్వతి హలో చెప్పాలి. హలో సో పూజ అయితే ఫినిష్ అయిపోయింది. వీక్షతో చేయించాల్సిన పని కూడా అయిపోయిందనమాట. సో అది స్లేట్ పెన్సిల్ తీసుకుని పక్కకి వెళ్ళిపోయి పిచ్చిగిత్తులు పెట్టుకుంటూ ఆడుకుంది. మేము మిగతా బ్యాలెన్స్ పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. సో ఫైనల్గా డే అయితే అలా గడిచింది. అండ్ నైట్ అయితే అనుకోలేదన్నమాట, అనుకోకుండా రెస్టారెంట్కి వెళ్ళాము. అసలు రెడీ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. ఏంటిది ఇలా ఉన్నాము, కొంచెం రెడీ అయ్యే టైం ఇవ్వు అని అడిగాను. లేదు పద అన్నారు. సో ఇంక ఇలాగే వెళ్ళిపోయామన్నమాట. వీక్ష అయితే మధ్యాహ్నం ఏం తినలేదు. వీళ్ళకి రొటీన్ ఏదైనా డిస్టర్బ్ అయితే అసలు ఏం తినరు. అండ్ వీక్ష ఫుడ్ గురించి అయితే అసలు నేను మాట్లాడదలుచుకోలేదండి. అది అస్సలు ఏమీ తినదు, సతాయించేస్తుంది ఫుడ్ విషయంలో. సో కొంచెమైనా ఏదో తింటుందని చెప్పి ఇంకా అలాగా వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫైనల్గా 14th February అయితే మాకు సగం అక్షరాభ్యాసంతోనూ సగం వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్తోనూ గడిచింది. సో ఇంతే ఈ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా రింగ్ చేసేయండి. నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, దిస్ ఇస్ శైలజ signing off. Take care. Bye bye.